నవంబర్ 20, 2024 నాడు జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలో మార్కెట్ చైర్మన్గా నల్ల అండాలమ్మ శ్రీరాములు గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ యతాకుల ప్రమోద్ కుమార్ గారు, ప్రభుత్వ సిబ్బంది, మీడియా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేశారు. రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలన్నా. ఈ వేదికను ఉద్దేశించి ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర నాయకులు మాట్లాడాల్సింది. క్షమించాలి, చాలా లేట్ అయింది. వేదికను అలంకరించిన పెద్దలు, మా శాసనసభ్యురాలు సోదరి యశస్విని గారు, సీనియర్ నాయకురాలు, ఎవరి పేరు చెప్తే ప్రతిపక్షాల గుండెలలో ఇప్పటి కూడా రాను పరిగెత్తాయో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి అనునిత్యం పోరాడితో మా అక్క ఝాన్సీ రెడ్డి గారు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ వేదిక మీద అలంకరించిన అందరూ కూడా, ముఖ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మా అధ్యక్షుడు శ్రీరాములు గారికి, వారి సతీమణి అండారు గారికి, సాయికృష్ణ గారికి, నాగరాజు గారికి, రమేష్ గారికి, వెంకన్న గారికి, మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, ఈదయ్య గారికి, సత్యనారాయణ గారికి, మదన్ మోహన్ రెడ్డి గారికి, పూర్ణచంద్ర గారికి, యాకూబ్ గారికి, క్రాంతి కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ గారికి అందరికి కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతూ, నిజానికి కూడా ఈ గంట తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటికైతే ఈ గంట కాంగ్రెస్ పార్టీ తలెత్తుకునేటట్టు చేసిన గంట అని చెప్పి తెలియజేయడానికి వచ్చినందుకున్నాను. రాష్ట్రంలో కోడలు కేవలం 3 సార్లు మంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రులు వచ్చిన కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన గత ముక్కోడు కూడా 30 నెలలకు రాసినట్టు చేసిన ఘనత ఇంతని చెప్పి తెలియజేస్తున్నారు. కేవలం ఇక్కడ కాదు, అత్తా కూడా ఎక్కడ పోయినా 119 నియోజకవర్గాలలో వారు వన్ సైడే ఉంటారని చెప్పి తెలియజేయడానికి వచ్చినందుకున్నారు. వాస్తవానికి కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు వస్తుందని చెప్పి భావించి 3 రంగుల జెండాని మీ భుజాల మీద మోస్తూ ఈ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయమిస్తున్నారా? కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పదవులు ఇచ్చే విధంగా మీ అందరినీ రాబోయే ఎన్నికలలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించే విధంగా మేము కంకణం కట్టుకుంటామని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేయడానికి వచ్చినాం. మరి వాస్తవానికి మా శాసనసభ్యురాలు ఎక్కడికి వచ్చినా కూడా మీ కష్టాల గురించి మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి గారి దగ్గర గలమెత్తుతుంది, అసెంబ్లీలో కూడా మీ సమస్యల మీద చర్చించింది. గత పాలకుల వారు కూడా మిమ్మల్ని కేవలం ఓట్లకు యంత్రాలుగా మార్చుకున్నారు, కానీ మీ సమస్యల మీద మాట్లాడడం వాళ్ళు ఎవరు లేకుండే. నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరి మా వదిన మహేంద్ర, మా శ్రీరాములు ఈ రావడానికి కారణం ఉంటుంది. లేని కారణం కూడా శ్రీరాములు వల్ల లేట్ అయింది. ప్రతి ఒక్క గ్రామంలో అధ్యక్షులను నియమించి జిల్లా కమిటీలను బలోపేతం చేసి జనగాంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడ దాకా కనీసం 10 చోట్ల ఆపి స్వాగతాలు పలికేసరికి లేట్ అయింది. మిత్రులారా, పొద్దున్నే పట్టణ దగ్గరికి పోయినా మరి గత 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో ఒక్క ఎస్సీకి కూడా మా కార్పొరేషన్ లో రుణాలు ఇచ్చినట్టే చేసారు, కానీ ఒక్కరికి కూడా రుణాలు రాలేదుతున్నారా? 5 సంవత్సరాల నుంచి సబ్సిడీలు లేక నా దళిత గిరిజనులు, బహుజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందుకే ఈరోజు పొద్దున పైన పట్టణ దగ్గరికి 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు ఎస్సీ కార్పొరేషన్ చేసుకుంటున్నాము. మరి నిజంగా పేదలు కూడా మా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోన్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి, లేకపోతే అన్నా నేను మాత్రం ఈ
పదవులు ఉండడం న్యాయం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని పొయ్యి పొద్దున కూర్చొని బదలాడుకొని వచ్చిన 1000 కోట్లు ఇస్తాను వాగ్దానం చేసినాము. బలంగా మీకు వాగ్దానం చేస్తున్నారా? మీ అందరికీ తొందరలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఇచ్చే విధంగా, మీ అందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా నేను మీకు వాగ్దానం చేస్తున్నారా? 5 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ లో రూపాయి రుణం లేదు. నా జీవితంలో నేను ఇంతవరకు ₹1 అప్పు తీసుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నా సీటు మీద కూర్చున్న తర్వాత నాకు తెలిసింది నా కార్పొరేషన్ లో 364 కోట్ల అప్పు చేసింది జరుగుతున్నది. జీవితంలో అప్పు లేదు, కానీ ఇప్పుడు 364 కోట్ల రూపాయల అప్పు, 1000 కోట్ల రూపాయలు స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు ఇచ్చిన తర్వాత అప్పు పొంగ మీ అందరికీ కూడా రుణాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటది. తప్పకుండా మీ అందరికీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారా? ఇంకొక 20-25 సంవత్సరాలు ఉంటారు రాజకీయంలో. నేను ఒక యువకునే, నా సోదరి ఒక యువకురాలే. ఇంకో 20-25 సంవత్సరాలు ఉంటాం. ప్రజల సేవ గురించనే అంకితమైతాం. తప్పకుండా మీ అందరికీ కూడా కష్టం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా మీకు వాగ్దానం చేస్తున్న మిత్రులారా, నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు ఈ రోజు మార్కెట్ కమిటీలో ఈ ఎన్నికైన అందరు సభ్యులు ఒక్కొక్క పేరు చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. మా ఎమ్మెల్యే గారు, మా అక్క గారు ఇద్దరు కూర్చొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాలకు మోసిండ్రో ప్రతి ఒక్కరికి ఈ మార్కెట్ కమిటీలో చైర్మన్ గా, డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చిండ్రు. వారందరూ కూడా మా రైతన్నలకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ కాంగ్రెస్ పార్టీ పరంగా వాగ్దానం చేస్తామో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పారు. వాళ్ళు చేయలే మిత్రులారా. కానీ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పినాం. ఆ రోజు చాలా మంది రైతులకు, సుమారు 70% మంది రైతులకు ₹1,00,000 వరకు రుణం మీ అకౌంట్లలో పడ్డది. దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది నాయకులు ఉన్నారు, కానీ పడ్డోళ్ళు ఎవరు కూడా మాకు రుణం పడ్డదని చెప్పుకోవట్లేదు. కానీ పడలోని మాత్రం రోడ్ల మీదకి తెచ్చి కూర్చోబెడుతున్నారు మిత్రులారా. ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో మందికి ₹1,00,000 రుణమాఫీ జరిగింది. మీకు వాగ్దానం చేస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ గారి పుట్టినరోజులో కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీర్చామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చిండ్రు. మేము కూడా మీకు వాగ్దానం ఇస్తున్నాం మిత్రులారా. మరి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ఏం చేసినా అని అడుగుతున్నారు. అడిగే నాయకులకు చెప్పండి, ఓ చీర కట్టుకొని బస్సులో ఎక్కమని చెప్పండి. ఉచితంగా ప్రయాణం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు ముందరికి రండి, చీరలు మేమిస్తాం, బస్సులు ఎక్కండి, ఫ్రీగా హైదరాబాద్ పోతారా, తెలంగాణ నలుగురులో ఎక్కడ దొరుకుతారా తిరగండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవసరం ఉంది మిత్రులారా. రాబోయే ఎన్నికలు కీలకం. మొత్తం రాష్ట్రం ఒకటైతే పాలకుర్తి నియోజకవర్గం మరొక వైపు 1 సైడ్ ఉండాలి. ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, వార్డు మెంబర్లు ఎక్కడ కూడా పింకి గాలు కానీ, పత్తాయి గాలు కానీ ఒక్క సీటు రాకుండా మీ అందరూ గెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరొక డైనమిక్ ఎమ్మెల్యేని గైడ్ చేసే ఒక పెద్ద క్వీన్ మన మధ్యలో కూర్చోన్నారు. వీరి నాయకత్వంలో తప్పకుండా పూర్తి స్థాయిగా మీరు పోటీ చేసిన నేను కూడా వస్తా. మీతో కార్యకర్తగా, అన్నగా, తమ్ముడుగా తప్పకుండా మీ నియోజకవర్గంలో మీరు నిల్చున్న చోట వస్తా, మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా మీకు వాగ్దానం చేస్తున్నాం మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళిత, గిరిజన, బహుజన అన్నిటికీ ఏకైకం ఈ ఫ్యామిలీ నిదర్శనం. ఒక కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే భావించే ఈ ఫ్యామిలీ ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నారో, గురుకులం అంటే ఒకే కులం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో 28 ఏర్పాటు చేసాం. కానీ నా కాంగ్రెస్ పార్టీ మిత్రులు దయచేసి మాట్లాడట్లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఎంతో మంది క్రీడాకారులు ఇదే పాలకుర్తి నుంచి పోతుంటే ప్రతి గ్రౌండ్ లో నా యువకులు క్రికెట్ ఆడుతుంటారు, షటిల్ ఆడుతుంటారు. రాష్ట్రంలో ఏదో స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెట్టున్నారా అని మీరందరూ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మన ఎమ్మెల్యే గారిని గైడ్ చేసే మా నాయకురాలు వీళ్ళందరూ మీద చాలా మంది పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షం 1,00,000 కోట్లతో బలంగా ఉంది. సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడతారు.
మా సోదరి గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. తిప్పి కొట్టండి, తరిమి కొట్టండి, ఏమన్నా అయితే మేమున్నాం. మీ కాళ్ళకు ముందు కూర్చున్నా పంటితో చేయడానికి ఎదురాడుతున్నారా? మీరు ముందటికెళ్ళండి. ఈ పిచ్చి గాలను బత్తాయి గాలను కేవలం రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీకు పిలుపునిస్తున్న మిత్రులారా, మరొకసారి ఈ మార్కెట్ కమిటీలో కొలువు తీరిన పూర్తి మార్కెట్ కమిటీ, మరి గతంలో మార్కెట్ కమిటీ పూర్తి అధికారాలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే, కానీ త్వర కూర్చుండే ముఖ్యమంత్రిగా కనీసం చైర్మన్ కి చెక్ పవర్ లేదు. కనీసం ఆనాడు మార్కెట్ కమిటీలో వచ్చిన డబ్బులతో లింక్ రోడ్లు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఉండే గతంలో, కానీ అది కూడా తీసి పడేసిండు. తొందరలోనే మార్కెట్ కమిటీకి పూర్తి అధికారాలు వచ్చే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి మంత్రి గారితో మాట్లాడతాం. ఈ మార్కెట్ కమిటీకి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చిపోతున్నాం. తప్పకుండా ఏ రైతు కూడా కన్నీరు పెట్టకుండా, ఏ రైతు కూడా కష్టం కలగకుండా, ఏ రైతుకు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత కేవలం మార్కెట్ కమిటీ సభ్యులు, చైర్మన్లు, డైరెక్టర్లు కాదు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రులారా. తప్పకుండా ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా, మీ పాలకుర్తిలో ప్రజలు చూపించిన ప్రేమ మనసులో పెట్టుకొని పోతున్నా, గుండెలలో పెట్టుకొని పోతున్నా. మళ్ళా వస్తా ఎంపీటీసీ జెడ్పీ ఎన్నికలలో తప్పకుండా మీతో పాటు వస్తా. భుజం కలుపుతా, చేయి కలుపుతా, కాలు కలుపుతా, మీ ఊళ్ళల్లో అడుగులేస్తా. మీ అందరినీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేటట్టు మన పాలకుర్తిని చేసుకున్నామని తెలియజేస్తూ, మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా మిత్రుడు శ్రీరాములు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ శాఖలు ఏర్పాటు చేసుకుంటూ, జిల్లాలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఎస్సీ విభాగానికి ఆదర్శంగా నిల్చున్న ఏకైక జిల్లా అధ్యక్షుడిగా మా శ్రీరాములు మాతో పాటు ఉండే. శ్రీరాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా వదినకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ అందరికి కూడా మరొకసారి ఆకలి అవుతున్నా, ఓ పేగు ఎండుతున్నా, గత 10 సంవత్సరాల నుంచి పడ్డ అరాచకాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ ఈ రోజు తిప్పికొట్టి ఇక్కడ కూర్చున్నారు. నేను వచ్చేదాకా మీరు అందరూ కూడా ఆగినారు. ఓ పేగు ఎండినా పర్వాలేదు మిత్రులారా, కానీ దళితాపులను రానివ్వకండి. దళితులు ఇక్కడే తిరుగుతున్నారు. మాజీ మంత్రులుగా వాళ్ళకి ఉన్న డబ్బుతోని, వాళ్ళకు ఉన్న బలంతోని మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. తొక్కుదే తిప్పి తొక్కండి, తిరిగి తన్నండి. ఏదైనా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఓ రాకెట్లుగా, మిసైల్లుగా పనిచేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాల్సిందిగా కోరుతూ మరొకసారి మా ఇంటి గారు ఉంటే ఇక్కడ దయచేసి ఇంటి గారు వచ్చారండి, ఆ ఫైల్ ఒకటి తీసుకురండి. నేను మీ అందరికీ మా మేడం గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఇంత దూరం వచ్చిన మీరు ఇచ్చిన ప్రేమను చూసినా మరి ఇంకేమైనా ఇచ్చిపోవాలని చెప్పి నాకు అనిపించింది. తప్పకుండా ఈ వేదిక మీదుగా మీ అందరి మీద సంతకం పెడుతున్నా. తొందరలోనే ప్రతి ఒక్క దళితుడికి ఈడి గారు మీరు వెంటనే ఈ 2 మిల్స్ యానిమల్ స్కీమ్ కి సంబంధించి ఆ ఫైల్ తీసుకురామ్మా. ఫైల్ ఉందా ఇక్కడ? ఆ మిల్స్ యానిమల్స్ ఫైల్ తీసుకురండి. ప్రతి మండలంలో నా పేద దళితులకి డైరీ యూనిట్స్ పెట్టుకునే సంతకం మీ అందరి ముందు చేస్తున్న సమక్షంలో తొందరలోనే గ్రామ సభల ద్వారా ఆ ఎన్నిక చేసి ఈ 2 మిల్స్ స్కీమ్ యానిమల్స్ ని మా అంత పేద దళితులకు పంచాల్సిందిగా మీ ముందర సంతకం పెడుతున్నా. కనీసం 500 మందికి బెనిఫిషియరీస్ వచ్చేటట్టు ఈడీ గారు మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వెంటనే మీరు బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేయండి. మా దళితులకు వెంటనే నెల లోపలనే ప్రతి మనిషికి ఒక 2 బర్రెలు, 2 లక్షల రూపాయల రుణం, 1,40,000 సబ్సిడీ మీ అందరి మీద సంతకం పెట్టిన మిత్రులారా, తొందరలోనే అర్హులందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మా పాలకుర్తి ఎమ్మెల్యే గారికి, మా అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్న మిత్రులారా. జై కాంగ్రెస్, జై భీమ్. అన్న మాకు ఇంత పెద్ద వరం ఇచ్చినందుకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, పాలకుర్తి నియోజకవర్గ దళితులందరి తరఫున థ్యాంక్స్ అన్న. ఇది మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఆన్ ద స్పాట్ సైన్ చేసి పెట్టినారు, అది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. విన్నారు కదా అందరూ ఏమి ఇచ్చిండ్రో, ఎవరైనా ఇచ్చిండ్రా అట్లా? ఇప్పటికిప్పుడు సంతకం పెట్టి అంతమందికి లోన్లు వస్తాయని చెప్పిండ్రు. మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.